అన్నం తక్కువ తినాలి శోభన్ బాబు గారు ఏదో అవును కరెక్ట్. ఆయన దగ్గర నేర్చుకున్నాను ఈ విషయం. ఏంటంటే లెస్ రైస్ మోర్ కర్రీ. ఆయన చాలా మనకి నువ్వంటే నాకు టక్కన మాట గుర్తొస్తుంది. రాముడు గురించి మామూలుగా వర్ణిస్తూ, రాముడు మాట్లాడితే అందం, రాముడు నడిస్తే అందం, రాముడు యుద్ధం చేస్తే అందం, రాముడు నిద్రపోతే అందం అంటారు. నిద్రపోయిన అందం ఏంటి? కానీ నిద్రపోవడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. అడ్డదడ్డంగా పడుకోవడాలు అలాంటివి చేయకూడదు అని. అలాగా శోభన్ బాబు గారు తింటున్నప్పుడు చూసినా అందంగా ఉంటుంది. అది మన అతలో డైలాగ్ ఉంటుంది, అదేంట్రా అదేదో మొక్కకి అట్టుకట్టినట్టు పద్ధతి కొడుతున్నాడు. అలాగా పద్ధతిగా అన్నం ఇలా తినాలి అంటే నాకు అది ఎంత ఫిక్స్ అయిపోయిందంటే, ఎక్కడికైనా ఎవరైనా బొఫేలో తినేప్పుడు చూస్తే భయం వేస్తుంది. ఆ ప్లేట్లో ఉన్నవన్నీ పోసేసుకుని ఆ తినే విధానానికి పక్కవాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. తెలియదు చాలా మందికి పాపం. కానీ ఆయన తినేటప్పుడు చూడాలి పద్ధతిగా, కొంచెం 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 చాలా లిమిటెడ్గా తినేవాడు. ఆ తినడం కూడా చాలా పద్ధతి, చాలా ఫోకస్డ్గా. ఎందుకంటే మనకి ప్రాణానికి లైఫ్ మన ఆధారానికి అదే కదా, అన్నమే కదా. దానికి అంత వాల్యూ ఇచ్చేవారు. అలాగని అది కూడా మోతాదులో చాలా లిమిటెడ్గా తినేవారు. అది ఆయన దగ్గర నేర్చుకున్న విషయం వాస్తవానికి.